ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అవెంజర్స్ డూమ్స్డే మూవీ క్యాస్టింగ్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా, అలాగే ఇంతకుముందు కెప్టెన్ అమెరికాగా నటించిన క్రిస్ ఇవాన్స్ అండ్ పెగీ కార్టర్గా నటించిన హేలీ అట్వెల్ను కూడా నటించబోతున్నారని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అండ్ వీరితో పాటు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే ఫ్యాంటాస్టిక్ 4 మూవీలోని ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ కూడా కనిపించబోతున్నారు. ఇప్పుడు వీరితో పాటు ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో చార్లీ కాక్స్ డేర్ డెవిల్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని కన్ఫర్మ్ అయింది. ఆస్ట్రేలియాలోని పర్త్లో ఉన్న డిఎఫ్ఆర్ఎన్టీ ట్రైనింగ్ సెంటర్లో చార్లీ కాక్స్ ప్రజెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అండ్ ఈ డిఎఫ్ఆర్ఎన్టీకి చెందిన వారు చార్లీ కాక్స్ అండ్ అతని వైఫ్ అయిన శామ్ కాక్స్తో కలిసి దిగిన ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి రాబోయే అవెంజర్స్ మూవీలోని తన రోల్ కోసం చార్లీ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సో అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డేర్ డెవిల్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ కొంతమంది ఇన్సైడర్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ మూవీలో చార్లీ కాక్స్ డేర్ డెవిల్ క్యారెక్టర్ది స్మాల్ రోల్. మేబీ ఈ మూవీలో స్పైడర్-మ్యాన్ 4కి ముందుగా అనుకున్న కొంత స్టోరీని చూపించవచ్చు. స్పైడర్-మ్యాన్ 4 మూవీని ముందుగా డేర్ డెవిల్, కింగ్ పిన్ లాంటి క్యారెక్టర్స్తో గ్రౌండ్ లెవెల్లో తీయడానికి ప్లాన్ చేశారు. ఆ స్టోరీలో స్పైడర్-మ్యాన్ అండ్ డేర్ డెవిల్లు టీమప్ అవ్వడాన్ని కూడా చూపించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్టోరీ చేంజ్ అయింది. అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డేర్ డెవిల్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఆ మూవీలో స్పైడర్-మ్యాన్ అండ్ డేర్ డెవిల్లు టీమప్ అవ్వడాన్ని చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే ది కాస్మిక్ సర్కస్కి రైటర్స్లో ఒకడైన అలెక్స్ పెరెస్ రీసెంట్గా వారి డిస్కార్డ్ సర్వర్లో జరిగిన Q&Aలో ఒకరు థార్ని మనం మళ్ళీ ఎప్పుడు చూడబోతున్నాం అని అడగ్గా అలెక్స్ రాబోయే అవెంజర్స్ మూవీలో థార్ కనిపిస్తాడని సమాధానం చెప్పాడు. అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ ఎంసీ నుంచి రాబోయే బిగ్ మల్టీవర్స్ మూవీస్. ఈ రెండు మూవీస్లో చాలామంది సూపర్ హీరోస్ కనిపించబోతున్నారు. కాబట్టి థార్ కనిపించబోతుండడం పెద్ద సర్ప్రైజ్ కాదు. కానీ ఈ Q&Aలో అలెక్స్ థార్ అవెంజర్స్ మూవీస్తో తిరిగి మనకు కనిపించబోతున్నాడు, థార్ 5 మూవీతో కాదని చెప్పాడు. ఎంసీలో ప్రెజెంట్ అనౌన్స్ అవ్వని కొన్ని సీక్రెట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్రాజెక్ట్స్లో థార్ 5 కూడా ఉందని ఒక రూమర్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇతను చెబుతున్న దాని ప్రకారం ఎంసీయూలో ప్రెజెంట్ సీక్రెట్గా ఉన్న ప్రాజెక్ట్స్లో థార్ 5 మూవీ లేదు. కాబట్టి థార్ 5 మూవీ ఇక సీక్రెట్ వార్స్ మూవీ తర్వాతే రావచ్చు. అలాగే జేమ్స్ గన్ డీసీయూ నుంచి రాబోయే సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో డీసీ కామిక్స్లోని మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఒకటైన లోబో క్యారెక్టర్ కనిపించబోతుంది. ఇతను ఒక బౌంటీ హంటర్, అలాగే సూపర్ మ్యాన్తో సరి సమానంగా ఫైట్ చేయగలడు. అండ్ ఈ క్యారెక్టర్లో ఎవరు నటించబోతున్నారనేది కూడా కన్ఫర్మ్ అయింది. డీసీఈయూలో ఆక్వామ్యాన్గా నటించిన జేసన్ మొమోవా ఇప్పుడు ఈ జేమ్స్ గన్ డీసీయూలో లోబోగా ఈ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీలో నటించబోతున్నాడు. జేసన్ మొమోవా ఎప్పటి నుంచో లోబో క్యారెక్టర్లో నటించాలని అనుకుంటున్నాడు. ఇది అతని డ్రీమ్ రోల్. అండ్ ఈ క్యారెక్టర్కి ఇతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు కూడా. మీరు జేసన్ మొమోవా అండ్ లోబో క్యారెక్టర్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఒకే విధంగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ని లైవ్ యాక్షన్ మూవీలో చూడాలని చాలామంది ఫ్యాన్స్, ఈవెన్ నేను కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఈ క్యారెక్టర్ లైవ్ యాక్షన్ మూవీలో కనిపించబోతుంది. టామ్ కింగ్ రాసిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ బుక్ని బేస్ చేసుకొని ఈ మూవీని తీయబోతున్నారు. అండ్ టామ్ కింగ్ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో తను రాసిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్లో లోబో క్యారెక్టర్ని కూడా చూపించాలని అనుకున్నట్టు, కానీ ఒక ఎడిటర్ వల్ల అది జరగలేదని చెప్పాడు. సో బుక్లో చూపించలేకపోయినా లోబో యొక్క స్టోరీని మనకు ఈ మూవీలో చూపించబోతున్నాడు. అలాగే డీసీ కామిక్స్లో లోబో దగ్గర డాగ్ అనే ఏలియన్ డాగ్ కూడా ఉంటుంది. రాబోయే సూపర్ మ్యాన్ మూవీలో క్రిప్టో కనిపించబోతుంది. సో డీసీయూ నుంచి ఫ్యూచర్లో రాబోయే మూవీస్లో సూపర్ మ్యాన్ అండ్ లోబోలు ఎదురుపడినప్పుడు వారిద్దరి మధ్య ఎలా అయితే ఫైట్ జరుగుతుందో అదేవిధంగా క్రిప్టోకి అండ్ డాగ్కి మధ్య కూడా జరిగే ఫైట్ని చూపిస్తే సూపర్గా ఉంటుంది. ఈ సూపర్ గర్ల్ మూవీ జూలై 26, 2026న రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీ రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది. అలాగే సూపర్ గర్ల్గా మిల్లీ ఆల్కాక్ నటించబోతుంది. అలాగే ఈ 2025లో హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతున్న మూవీస్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఒకటి. జనవరి 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. ఇక రీసెంట్గా ఈ మూవీకి ఎడిటర్ అయిన రూబెన్ ఎక్స్ ప్లాట్ఫామ్లో మూవీకి సంబంధించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ మూవీ రన్ టైం
2 hours 45 minutes అని అతను చెప్పాడు. అయితే ఈ రన్ టైంని పొందడానికి వారు మూవీలో ఉండబోయే సాంగ్స్ని ట్రిమ్ చేసినట్టు చెప్పాడు. సో మూవీలో సాంగ్స్ ఫుల్ లెన్స్తో కనిపించబోవడం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన దోప్ సాంగ్ అండ్ అందులోని ఆర్సీ డ్యాన్స్ ఫ్యాన్స్కి బాగా నచ్చింది. ఇక థియేటర్స్లో ఈ సాంగ్ ఫుల్ వర్షన్కి రామ్ చరణ్ చేసే డ్యాన్స్ని ఎంజాయ్ చేద్దామని అనుకున్న ఫ్యాన్స్కి ఇది ఒక షాకింగ్ న్యూస్. అయితే ఈ సాంగ్స్ యొక్క ఫుల్ లెంత్ వర్షన్స్ని తరువాత యూట్యూబ్లోకి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు అతను చెప్పాడు. అలాగే ఈ మూవీ ట్రైలర్ జవాన్ ట్రైలర్ స్టైల్లో ఉంటుందని, ట్రైలర్ లెంత్ 2 minutes పైనే ఉంటుందని రూబెన్ చెప్పాడు. మరి మూవీ లెంత్ కోసం సాంగ్స్ని ట్రిమ్ చేయాలని మేకర్స్ తీసుకున్న డిసిషన్పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.